భవాని అయితే కృష్ణతో ఇలా అంటూ ఉంటుంది. ముకుంద గురించి ఆదర్శ్ చాలా అర్థం చేసుకుంటున్నాడు, కేరింగ్గా చూస్తున్నాడు. నేను కొనిచ్చిన బట్టలు సరిపోవని చెప్పి తను ఇప్పుడు తనకి షాపింగ్ తీసుకుని తనకి బట్టలు కొనాలని చూస్తున్నాడు. తన మీద చూపించిన కేరింగ్ చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది. ఇంట్లో ఎవ్వరూ చూపించిన కేరింగ్ ఆదర్శ్ ముకుంద మీద చూపిస్తున్నాడు. ఒకసారి ముకుందని అడుగుతాను, ఆదర్శ్ అంటే ఇష్టమా లేదా, అలా అయితే వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని కృష్ణతో చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి కృష్ణ కూడా షాక్ అయ్యి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ విషయం తెలిసి కృష్ణ అయితే మురారితో చెప్పాలని చూస్తూ ఉంటుంది. ఇక మురారి ఏంచి కృష్ణకి స్వరోగసి మదర్ గురించి చెప్పడానికి ఇంటికి వచ్చిన టైంలో కృష్ణ అయితే మురారికి ఆదర్శ్ గురించి చెప్తూ ఉంటుంది. భవానీ అత్తయ్య ఆదర్శ్కి ముకుందనిచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటుంది అని కృష్ణ చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న మురారి అయితే షాక్ అవుతూ ఉంటాడు. స్వరోగసి మదర్ కూడా ముకుందయ్యే కదా, ఇప్పుడు ఆదర్శ్ పెళ్లి చేసుకుంటే బాగోదు కదా అని చెప్పి అయితే మురారి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. మరి చూద్దాం, స్వరోగసి మదర్గా ముకుంద ఉంటుందా లేదా ఆదర్శ్ని పెళ్లి చేసుకుంటుందా. భవాని మాత్రం ముకుందని ఆదర్శ్కి ఇచ్చి పెళ్లి చేయాలని చాలా దినగా ఫిక్స్ అయ్యి ఉంటుంది. మురారి అయితే కృష్ణకి ఆ నిజం చెప్తూ ఉంటాడు. అది విని ముకుంద అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి దేవుడా, కష్టాలన్నీ మాకే వస్తున్నాయి. సరోగసి మదర్గా ముకుంద అంటే ఇప్పుడు ముకుందనిచ్చి ఆదర్శ్కి పెళ్లి చేయాలనుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం అవ్వడం లేదు అని అయితే కృష్ణ మురారితో అంటూ ఉంటుంది. ఆ మాటలకి మురారి కూడా షాక్ అవుతూ ఏం చేయాలో అదే ఆలోచిస్తున్నాను కృష్ణ అని అయితే అంటూ ఉంటాడు.